హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్త్ గోవాలోని డాల్ఫిన్స్ని చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ టికెట్ ఏమో 300 ఉంది. అయితే టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు టికెట్ తీసుకుని బయలుదేరుతున్నాం. ఈ డాల్ఫిన్స్తో పాటు ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్లేసులు కూడా ఇక్కడ ఉంటాయంట, అవి కూడా కవర్ చేస్తారంటున్నారు. అవన్నీ చూద్దాం. ఒక గంట ప్రయాణం, ఒక గంట జర్నీ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. అంటే ఈ బోట్లోనే ప్రయాణం అంతా వాటర్లోనే ఉంటుంది. సముద్రం మధ్య గంట తీసుకెళ్తారంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అగండా జైలు అని చెప్పేసి ఉంటుంది. ఎలా ఉన్నాయి పిల్లలనే కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వీళ్ళు, మేము అందరం కలిసి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు. అయితే ఈ ప్యాలెస్ వచ్చేసి ఒక హైదరాబాద్ అయితే ఇది కనిపిస్తుంది. అయితే గండకి కూడా టికెట్ ఉంటుంది, వెళ్ళాలనుకున్న చూసి రావచ్చు. అయితే మనం డాల్ఫిన్స్ చూడాలి. ఈ ప్లేస్లో అయితే మనం కవర్ చేసాం. ఇప్పుడు డాల్ఫిన్స్ కోసం ఎక్కర్లు కొట్టేస్తున్నాడు బోట్ని. అయితే అటు ఇటు తిప్పినాడు. అయితే అక్కడ మీకు 3-4 బోట్లు కనిపిస్తున్నాయి, చూశారు కదా. వాళ్ళు కూడా ఈ డాల్ఫిన్ చూడటానికే వస్తారు ఇక్కడికి. ఇలా చాలామంది చాలా బోట్లు ఈ డాల్ఫిన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలతో వస్తే భలే ఉంటుంది ట్రిప్పు. రౌండ్ తిప్పి మళ్ళీ తీసుకొచ్చాడు. ఇక్కడే ఉంటాయి, లెగిస్తాయి, కంగారు పడకండి అని చెప్పాడు. అందరూ చూస్తున్నారు. వాళ్ళు కూడా బోట్లు అవతల పట్టు కూడా దగ్గరగా వచ్చేసారు. రౌండ్ అప్గా బోట్లు అన్నీ పెట్టారు. ఈ మధ్యలో ఉంటాయేమో మరి, లేస్తాయని చెప్తున్నాడు. ఈ బోటు చేశారు. బోట్లన్నీ బోట్స్ ఇక్కడే లెగిస్తాయి అనుకుంటా. అందరూ స్లో చేశారు.
ఒకటి కనిపించిందంట, వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు. అందరం ఒకసారిగా సైలెంట్ అయిపోయాం. ఇక్కడ ఉంటాయి, రెడీగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడే లెగిస్తాయి పైకి చూడండి అని చెప్తున్నాడు. వేరే వాళ్ళు కూడా బోట్లు వేసుకుని వచ్చారు, అదిగో ఒకటి లెగిసిందంట చూపిస్తున్నాడు మా ఊరు. మళ్ళీ బోట్లన్నీ తిప్పిపెట్టి తీసుకువెళ్తున్నారు. ఇక్కడికే వచ్చిందంట ఒకటి, ఇక్కడే లెగిసిందంట. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు. అయితే పైకి లేగట్లేదు, కిందకు వాటర్లో ఉన్నాయి. అంత క్లియర్గా మనకు కనిపించట్లేదు. లెగ్సిన పైకి లెగ్స్ జంప్ చేస్తేనే మనకు కనిపిస్తాయి. వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడే ఉన్నాయని రౌండ్ తిరుగుతున్నారు. అది గదికి వచ్చింది, ఒకటి లెగిసి వెళ్తుంది, మళ్ళీ మునిగిపోయింది. అది వెంటనే తొందరగా వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా అవతలకి కూడా 2-3 పైకి లెగిసింది అంటే చూసి కేకలేస్తున్నారు బోట్లో వాళ్ళందరూ. నాకైతే ఒకటి కనిపించింది. ఇంకొకటి 2-3 లెగిసినాయి. అయ్యో ఇంకా పైకి లెగిస్తున్నాయి. కెమెరాకి అయితే దొరకట్లేదు కానీ చాలా కనిపిస్తున్నాయి. అవి వెంటనే అలా వచ్చి ఇలా మునిగిపోతున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ, మనం చూసి లోపల మునిగిపోతున్నాయి. అందరు కేకలేసి చూడండి అంటున్నారు. చూసి లోపల మునిగిపోతున్నాయి. జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాం.